రిటర్న్ టు ఇండియా సిరీస్ లో ఇది నెక్స్ట్ పార్ట్ అండి. ఈ వీడియోలో మనం ఫినాన్స్ గురించి, ఎడ్యుకేషన్ అండ్ స్కూలింగ్ గురించి, టాక్సేషన్ గురించి, ప్యాకేజింగ్ అండ్ మూవింగ్ గురించి, హౌసింగ్ గురించి, అలాగే మన ఇండియా రిటర్న్ అయినప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నది కూడా మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఫినాన్స్ విషయానికి వస్తే మనం ఇండియాకి రిటర్న్ అయ్యేటప్పుడు మన దగ్గర మన ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కానీ లేదా 401k లో ఉన్న బ్యాలెన్స్ కానీ లిక్విడేట్ ఈజీగా చేయొచ్చండి. వేరేస్ మన ఇల్లు కానీ మన కార్ కానీ అది లిక్విడేట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. బట్ ఇక్కడ మీరు ఇండియా వెళ్ళినా ఈ 401k కానీ ఈ స్టాక్స్ కానీ మీరు అమ్మాల్సిన అవసరం లేదండి. మీరు ఇండియాకి వెళ్ళినా అక్కడ బెటర్ ఇన్వెస్ట్మెంట్ కోసమే చూస్తూ ఉంటారు. మనం ఎక్కడ ఉన్నా సరే యూఎస్ సేఫ్ బెట్ అండి. మనం పెట్టుబడి పెట్టాలనుకున్నది యూఎస్ స్టాక్ మార్కెట్ లో కళ్ళు మూసుకుని పెట్టచ్చండి. ఒక పెద్ద వ్యక్తి చెప్పింది ఏంటంటే నెవర్ బెట్ అగైనెస్ట్ యుఎస్ స్టాక్ మార్కెట్ అని. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ అండ్ స్కూలింగ్ గురించి వస్తే ఇక్కడ మనం సాక్రిఫైస్ చేయక తప్పదండి. ఇండియా మనం మూవీన్ అయినప్పుడు పిల్లల స్కూల్ గురించి కానీ అక్కడ అడ్జస్ట్ అవ్వాలి అండ్ కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ మన భయాన్నే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారండి. పోనీ ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఒకటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామా అంటే అక్కడ పాలిటిక్స్ ఎక్కువ, చదువు తక్కువ అండి. నెక్స్ట్ టాక్సేషన్ గురించి వస్తే మీరు ఏ అసెట్ అయినా అమ్మేదాకా ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదండి. ఇండియాకి రిటర్న్ అయిన ఎన్ఆర్ఐకి అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఆ అసెట్ ని లిక్విడేట్ చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ప్రాఫిట్ మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్యాకేజింగ్ అండ్ మూవింగ్ అండి. ఇక్కడ చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారండి. యూఎస్ నుంచి ఇండియా మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళ సామాన్లన్నీ యూనివర్సల్ రీలొకేషన్ కానీ లేదా వేరే వేరే పెద్ద కంపెనీలకు కానీ వాళ్ళ కార్గోలో పంపిస్తున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా చాలా డెవలప్ అయిందండి. అమెరికన్ స్టాండర్డ్స్ కి ఆ క్వాలిటీకి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఇండియాలో మనకి సేమ్ సప్లై ఉంటుందండి. ఇక్కడ నా సలహా ఏంటంటే మీరు ఇండియాకి మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ సామాన్లు అమ్మేసి ఇండియాలో కొత్త కొనుక్కోవడం చాలా బెస్ట్ అండి. ఇక హౌసింగ్ వస్తే చాలా మంది ఊరికి దూరంగా ఒక ఎకరం కొనుక్కొని అక్కడ విలేజ్ లైఫ్ బతుకుదాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటారండి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళాక మీకు ఎలాంటి డెలివరీ రాదు, ఎలాంటి సెల్ ఫోన్ కనెక్టివిటీ ఉండకపోతే జీవితం మీద విరక్తి వస్తుందండి. సో ఒకవేళ మీరు ఇండియా కనుక మూవ్ అవ్వాలని అనుకుంటే ద బెస్ట్ డెసిషన్ ఏంటంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ లో మంచి అపార్ట్మెంట్ కొనుక్కోండి. ఉదాహరణకి నేనైతే చెన్నైలో 11వ ఫ్లోర్ లో ఫ్లాట్ కొనుక్కున్నానండి. దానివల్ల రోడ్డు మీద ఉండే పొల్యూషన్ కి అలాగే సౌండ్ పొల్యూషన్ కి కూడా మనం దూరంగా ఉంటాం. ఈ హై రైజ్ బిల్డింగ్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్స్ కొనే వాళ్ళందరూ వాళ్ళు వైట్ మనీతో కొంటారండి, శాలరీతో లోన్ తీసుకుని కొంటారనమాట. అంతేగాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తక్కువ వాల్యూ రాయించి అలాగే కొంత అమౌంట్ బ్యాంక్ ద్వారా వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన బ్లాక్ మనీ ఇవ్వరండి. సో ఎవరైతే ఇక్కడ యుఎస్ నుంచి ఇండియాకి మూవ్ ఇన్ అవుతారో వాళ్ళ దగ్గర వైట్ మనీ ఉంటుందండి. సో మీరు ఇలాంటి హై రైజ్డ్ బిల్డింగ్ లో మీలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో ఉండడం చాలా బెస్ట్ అనమాట. ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీ ఉండడం వల్ల మనకి సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవసీ కూడా ఉంటుందండి. మనకు కావాల్సిన ప్రతి సర్వీసు హోమ్ డెలివరీ చేయబడుతుంది. ఉదాహరణకి జెప్టో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇలాగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ ఇంటికి వస్తుంది. అలాగే సర్వీసెస్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ కంపెనీ కానీ లేదా నో బ్రోకర్ కానీ ఇలాంటి హోమ్ సర్వీసింగ్ కంపెనీస్ మనకి ఇంటికి వచ్చి ఆన్ డిమాండ్ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తాయండి. ఇక నెక్స్ట్ లాస్ట్ టాపిక్ నేను మాట్లాడేది ఎమోషనల్ సపోర్ట్ అండ్ కమ్యూనిటీ కనెక్టివిటీ అండి. ఇక్కడ నా ఉద్దేశంలో మన జనరేషన్ అంతా బ్రెయిన్ వాష్ చేయబడుతుంది ఈ ఎమోషనల్ డ్యామేజ్ అండి. మన ఇమీడియట్ రిలేటివ్స్ మీద కానీ మన రిలేటివ్స్ మీద కానీ ఒక డిపెండెన్సీ క్రియేట్ చేసి మన ఎమోషనల్ గా డ్యామేజ్ చేసి ఒక మనిషిని తను ఎదిగే క్రమంలో ఎదగనివ్వకుండా ఈ ఎమోషనల్ డ్యామేజ్ ద్వారా తప్పుదారి పట్టించే కల్చర్ అండి మనది. మీరు అనుకున్న గోల్స్ కానీ మీరు అనుకున్న డ్రీమ్స్ కానీ అచీవ్ అవ్వనివ్వకుండా మీ మానసిక ధైర్యాన్ని తొక్కేస్తా ఉంటారండి. మీరు ఎవరి కోసం అయితే ఈ ఎమోషనల్ స్ట్రెస్ తీసుకుంటున్నారో అలాగే ఈ కష్టాలన్నీ పడుతున్నారో వాళ్ళే మీకు ఎదురు తిరుగుతారండి. వాళ్ళతోనే పెద్ద సమస్యలు మొదలవుతాయండి. ఎందుకంటే డబ్బు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుందండి. బంధువులే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఒక క్యాష్ మిషన్ కింద చూస్తారండి. ఎందుకంటే మన కల్చరల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది అవసరాలతో మిళితమై కొనసాగుతున్న జీవితం అండి మనది. మరో పక్కన చూస్తే మన జీవితంలో ఒక సెక్యూరిటీ లేదండి. అది ఫ్లైట్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఏ వాహనం అయినా సరే మన రోడ్డు మీద ఉన్నప్పుడు మన లైఫ్ ఎటు వెళ్తుందో ఏ విధంగా మారుతుందో కంప్లీట్ అన్సర్టనిటీ ఉందండి. అందుకే ఈ క్షణం నువ్వు నీకు నచ్చింది కనుక చేసినట్లయితే అదే ఫ్రీడమ్ అండి నా ఉద్దేశంలో. ఆ స్వేచ్ఛనిచ్చేది నీకు నచ్చినట్టు ఉండేలా చేసే దేశం ఈ అమెరికా అండి. విత్ దట్ నోట్ ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.